యూట్యూబ్ బంధువులకు స్వాగతం. బ్రహ్మముడి రాబోయే ఎపిసోడ్ ముందుగా మీకోసం. అసలు ఆ పిల్లవాడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం కావ్య చాలా సీరియస్గా అప్పు సహాయంతో మొత్తం కూపీ లాగడం మొదలెడుతుంది. మొదలెట్టిన తర్వాత కావ్య కొన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఏమనంటే ఆ పిల్లవాడు ప్రకాశం కొడుకు అని. అవును, ఆ పిల్లవాడు ప్రకాశం కొడుకు. అయితే ప్రకాశం ఫ్యామిలీకి, కుటుంబానికి, దుగ్గిరాల వారి పరువుకి, ప్రతిష్టకి భయపడి ఆ అమ్మాయిని దూరంగా పెట్టడంతో ఆ అమ్మాయి నెల తప్పడం జరుగుతుంది. ఆ నెల తప్పిన తర్వాత ఆ అమ్మాయి బిడ్డను కండిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అదే రోజు కావ్య రాజ్ యొక్క పెళ్లి రోజుతో రాజ్ కావ్యకి తన మనసులో విషయాన్ని చెప్దామని చెప్పి కావ్యని మెచ్చుకొని తన అర్ధాంగిగా స్వీకరిస్తానని చెప్దామని బొకే తీసుకొని వచ్చే టైంలో ఆ అమ్మాయి ఫోన్ చేయడం జరుగుతుంది రాజ్కి. ఫోన్ చేసి ఈ విషయాన్ని ఇతను ప్రకాశం బిడ్డని చెప్పి ఈ విషయాన్ని గనక మీరు తెలియజేయకపోయినట్లయితే, నాకు న్యాయం చేయకపోయినట్లయితే మీడియాలో మీ పరువు మొత్తం తీస్తానని బెదిరించడంతో రాజు ఏం చేయాలో అర్థం కాక అప్పటికప్పుడు ఆ బొకేని విసిరేసి అక్కడి నుంచి గబగబా అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో విధంగా మీకు స్థానం కల్పిస్తాను మా కుటుంబంలో అని చెప్పేసి ఆ అమ్మాయికి మాటిచ్చి ముందుగా బిడ్డని ఆ ఇంటి వారసుడిగా నేను నిలబెడతాను అని చెప్పి ప్రకాశం చేసినటువంటి తప్పుని తన మీద వేసుకోవడం జరుగుతుంది. ఆ వేసుకున్న తర్వాత ఎందుకు అంటే ప్రకాశం నిజానికి తాత అయ్యే వయసులో తండ్రి అయ్యాడంటే దుగ్గిరాల వారి వంశ ప్రతిష్ట ఇంకా దిగజారుతుంది. అంతేకాకుండా అనామిక నుంచి మరికొన్ని కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో రాజు ఆ నిందని తన మీద వేసుకోవడం జరుగుతుంది. ఈ విషయం కొన్ని పరిస్థితుల్లో రాజు యొక్క తండ్రికి కూడా తెలుస్తుంది. కానీ ప్రకాశాన్ని బయటపెట్టడం ఇష్టం లేక వాళ్ళు గుట్టుగా ఈ విషయాన్ని నెట్టుకుంటూ వస్తారు. అయితే ఇప్పుడు కావ్య వల్ల ఆ పరిస్థితి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలుస్తుంది. ఎందుకంటే అపర్ణ ఇంకా మీకు ఇచ్చిన టైం అయిపోయింది, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని గట్టిగా నిలదీయడంతో అప్పుడు కావ్య అడుగుతుంది, ఏ తప్పు చేయని నా భర్త ఎందుకు బయటికి వెళ్లాల్సి ఉంటుంది? ఆ బిడ్డ అసలు నా భర్తకు సంబంధించిన రక్తమే కాదు, దుగ్గిరాల వంశ వారసుడే కానీ నా భర్త యొక్క వారసుడైతే కాదు అని చెప్పేసి కావ్య అసలు విషయాన్ని అందరి ముందు చెప్తుంది. ఇప్పటి వరకు రాజు సీఈఓగా పనికిరాడు, రాజు తప్పు చేశాడని నిలదీసిన అనామిక దానికి వత్తాసు పలుకుతూ రాజుని నిందిస్తూ మాట్లాడినటువంటి ధాన్యలక్ష్మి ఒక్కసారిగా హతాశులవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో గొడవ చేశారు. రాజు తప్పు చేశాడు కాబట్టి సీఈఓగా పనికిరాడు, దుగ్గిరాల వంశ ప్రతిష్టని పాడు చేశాడు అని ఎన్నో రకాలుగా నిందలు వేస్తూ కావ్యని అలాగే అపర్ణని కించపరుస్తూ చాలా అపహాస్యం చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తప్పు చేసిన వాడు తన భర్తే అని తెలుసుకున్న ధాన్యలక్ష్మి ఏం చేయాలో అర్థం కాక తలదించుకొని నిలబడతారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరు బయటికి వెళ్ళాలి? తప్పు చేసిన వాళ్ళ, లేదంటే ఆ తప్పుని కప్పుపుచ్చడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళ? ఇప్పుడు మళ్ళీ అనామికకి ఇంకొక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఏమిటంటే ఇప్పుడు రాజు తప్పు చేయలేదు కాబట్టి తప్పకుండా సీఈఓగా మళ్ళీ రాజే అవుతాడు, తన భర్త మళ్ళీ మామూలుగానే ఉంటారు. అదీ కాక ఇప్పుడు ఇంతకుముందు తను చేసిన పోలీసు కంప్లైంట్ వల్ల కళ్యాణ్ తనకు పూర్తిగా దూరం అవడం జరిగింది. ఇక ముందు ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూడండి.